హలో అండి, వెల్కమ్ టు ఎస్కే ప్రాపర్టీస్. ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. G+1 ఇండివిజువల్ హౌస్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను. రోడ్ వైక్స్ ఒకసారి చెక్ చేసుకుందాము. ఇది వచ్చేసి ఏరియా సాయి అనురాగ్ కాలనీ వస్తుందండి. మెయిన్ రోడ్కి ఓన్లీ 300 to 400 మీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుందన్నమాట. G+1 3 BHK ఇండివిజువల్ హౌస్ అనమాట. ఇది వచ్చేసి సౌత్ ఫేసింగ్ అయితే ఉంటుంది. అండ్ మీరు ప్రజెంట్ రోడ్ వేస్ చెక్ చేసుకున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మన కార్ పార్కింగ్ స్పేస్ అండ్ గ్రీనరీ కూడా ప్రొవైడ్ చేశారు. చుట్టుప్రక్కన కూడా చాలా ఇండివిజువల్ హౌసెస్ అండ్ అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనకి కార్ పార్కింగ్ ఏరియా కూడా ఉంటుంది ఇక్కడ. అండ్ బయట కూడా మనకి ఫాల్ సీలింగ్ స్పేస్ అనేది ఇచ్చారు. అండ్ సెట్ బ్యాక్స్ కూడా చూసుకున్నట్లయితే మనం ఇంటికి కూడా మనకు సెట్ బ్యాక్స్ అనేది ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వాటర్ సంప్స్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ హౌస్ ఒకసారి చూసుకుందాము. కింద వచ్చేసి మనకి హౌస్ హాల్ ఏరియా అండ్ కిచెన్ ఏరియా ఒక బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇది వచ్చేసి స్పేషియస్గా ఉంటుందండి. 100 square yards అయినా కూడా టోటల్ స్పేస్ కవర్ చేసి కట్టారు కాబట్టి చాలా పెద్దగా ఉంటుంది మనకి హౌస్ కూడా. హాల్ ఏరియా ప్రజెంట్లీ చూసారు, ఇది వన్ ఆఫ్ ద రూమ్ అనమాట. దీంట్లోనే మనకు అటాచ్డ్గా వాష్రూమ్ ఇచ్చారు వెస్ట్రన్ స్టైల్లో. అండ్ మనకి ఏంటంటే సిమెంట్ షెల్స్ అన్నీ కూడా చేసి ఉంచారు. ఫాల్ సీలింగ్ కూడా ఇంట్లో ఉంటుందన్నమాట మనకి. అండ్ కన్స్ట్రక్షన్ కూడా చూసుకున్నట్లయితే బిల్డర్స్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మనకు వచ్చేసి ఇక్కడ లోపల నుంచి స్టెప్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే స్టెప్స్ కింద కూడా మనకి స్టోరేజ్ స్పేస్ అయితే వస్తుందన్నమాట. అండ్ కిచెన్ కూడా చూసుకున్నట్లయితే మనకు ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు. మొత్తం సిమెంట్ షెల్స్ కూడా ఇచ్చారండి. అండ్ సజ్జా అనేది కూడా స్టోరేజ్ స్పేస్ ఇచ్చారనమాట. దీని పక్కనే మనం చూసుకున్నట్లయితే యూటిలిటీ స్పేస్ విత్ ఐరన్ గ్రిల్స్ అయితే ఇచ్చారు. యూటిలిటీ స్పేస్ కూడా మనకి పెద్దగా ఇచ్చారండి. నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్ చూసుకుందాము. ఫస్ట్ ఫ్లోర్ అయితే చూసుకుందామండి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి వన్ సైడ్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ హాల్ స్పేస్ కూడా మనకి ప్రొవైడ్ చేశారనమాట, సపరేట్గా ఉంటుంది. అండ్ ఇది వన్ ఆఫ్ ద బెడ్రూమ్ అండి. దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ప్లస్ మనకి బాల్కనీ స్పేస్ అయితే వస్తుందన్నమాట. మీరు చూసుకున్నట్లయితే సిమెంట్ షెల్స్ అంతా ప్రొవైడ్ చేశారు. అండ్ ఫాల్ సీలింగ్ మీకు ఇల్లు మొత్తం కూడా ఉంటుంది. అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్ట్రన్ స్టైల్లో అయితే ఇచ్చారండి. అండ్ వాష్రూమ్ సైజెస్ కూడా మనకి స్పేషియస్గా అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ బాల్కనీ స్పేస్ చూసుకుందాము. బాల్కనీ స్పేస్ నుంచి కూడా మనకి పక్కన ఉన్న ఇంటికి కూడా సెట్ బ్యాక్స్ అనేది ప్రాపర్గా ఇచ్చారండి. సో వెంటిలేషన్ ఇలాగే ఉంటుంది అండ్ ఎయిర్ ఫ్లో కూడా మనకు బాగుంటుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ ఒకసారి చూసుకుందాము. హాల్ కూడా మనకు పైన ఏదైతే ఇచ్చారో పెద్దగా ఇచ్చారండి. హాల్ స్పేస్ కూడా స్పేషియస్గా ఉంటుంది. అండ్ పైన ఓపెన్ టెర్రస్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే సెకండ్ బెడ్రూమ్, దీంట్లో అటాచ్డ్గానే వాష్రూమ్ ఇచ్చారు. మనకు అన్నిట్లో కూడా అటాచ్డ్గా వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ సిమెంట్ షెల్స్ అంతా కూడా ప్రొవైడ్ చేశారు. మనకు ఇంటి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తానండి. అండ్ ఇక్కడ కూడా ఈ హాల్ నుంచి కూడా మనకి బయట సైడ్ ఏదైతే రోడ్ ఉంటుందో సౌత్ ఫేసింగ్కి, ఇక్కడ కూడా బాల్కనీ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇది వచ్చేసి 100 square yards ఉంటుంది. సౌత్ ఫేసింగ్ సాయి అనురాగ్ కాలనీ అయితే ఏరియా వస్తుంది. లోన్ అవైలబిలిటీ కూడా ఉందన్నమాట. G+1 అయితే ఉంటుంది. మనకు పైన ఓపెన్ టెర్రస్ అయితే ఉంటుంది. ఫాల్ సీలింగ్ టోటలీ ఉంటుంది. అండ్ పైన ఓపెన్ టెర్రస్ అండి, మన హోమ్ థియేటర్ అది కూడా కన్స్ట్రక్షన్ అయితే చేయించుకోవచ్చు అనమాట. అండ్ లో బడ్జెట్లో అయితే ఉంది మనకి 100 square yards ఇండివిజువల్ హౌస్ వచ్చేసి G+1. డీటెయిల్స్ అన్ని అండ్ కాంటాక్ట్ నెంబర్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా యూజ్ అవుతుంటే తప్పకుండా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. థ్యాంక్ యూ.